కాకినాడ నగరంలోని శాంతినగర్లో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు తొలగించడం జరిగిందని బాధితురాలు పాతలపల్లి వరలక్ష్మి ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి శివకోటి రాజు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇల్లు తొలగించడంతో శాంతినగర్లోని 53 సర్వే నెంబర్ గల 40 గజాల స్థలాన్ని కేటాయించడం జరిగిందని బాధితురాలు పాతలపల్లి వరలక్ష్మి ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి శివకోటి రాజు మీడియాకి తెలియజేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులకు ఫిర్యాదు చేస్తూ ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను కొంతమంది కూల్చడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో తన భర్తను కోల్పోవడం జరిగిందని, నాకు ఎలాంటి ఆధారం లేదని బాధితురాలు వరలక్ష్మి తెలిపారు. అనంతరం ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి శివకోటి రాజు మాట్లాడుతూ, మాజీ కార్పొరేటర్ అతని అనుచరులతో దౌర్జన్యంగా ఇల్లు కూల్చడం జరిగిందని పేర్కొన్నారు. బాధితురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్సీపీఐ నాయకురాలు వడ్లమూరి మంగాదేవి, రమ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు శివకోటి రాజు, ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి. ఇక్కడ ఈ రోజున పాతలపల్లి వరలక్ష్మి అనే ఆమె శాంతినగర్లో గత సంవత్సర కాలంగా ఇంటి స్థలం విషయంలో ఉన్నతాధికారులకి అధికారులకి అందరికీ కూడా తన సమస్యను చెప్పుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈవిడి గత 25 సంవత్సరాల నుంచి కూడా శాంతినగర్లో రేక్ షెడ్ వేసుకొని కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే అది రోడ్డు విస్తరణలో ఆ ఇంటిని ప్రభుత్వం తొలగించడంతో మళ్ళీ అదే శాంతినగర్లో 53 సర్వే నెంబర్లో ఆవిడ 40 గజాలు స్థలం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈవిడ మళ్ళీ అప్పు చేసుకొని మళ్ళీ ఇంటి నిర్మాణం అనేది చేపట్టింది. దానికి సంబంధించి ఇంటి పన్ను నాకు ఇప్పించండి సార్ అని అధికారులకి ఉన్నతాధికారులందరూ కూడా అర్జీ చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ప్రతిసారి తిరుగుతున్న క్రమంలో అధికారులు ఏమి చెప్పకపోవడంతో కలెక్టర్ వారిని ఉన్నతాధికారులని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో జరుగుతున్న తరుణంలో అక్కడ ఆ ఏరియా శాంతినగర్ కౌన్సిలర్ గారు చీకోటి అప్పలకొండ గారు ఏమండి బెదిరిస్తూ ఆ స్థలం నాదని మరి గత సంవత్సర కాలంగా ముందు ఒకసారి నిర్మాణం చేసుకున్న తర్వాత అది మళ్ళీ తొలగించడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఏదో ఇబ్బందులు పడి మళ్ళీ అప్పు చేసుకుని నిర్మించుకోవడం జరిగింది. దానికి ఇంటి పన్ను కోసం కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇంటి పన్ను ఇంకా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంటి పన్ను కోసం తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. తహసీల్దార్ గారు ఏం చెప్పారంటే దీన్ని మళ్ళీ ఆర్డీఓ గారికి ఈ పట్టాన్ని రద్దు చేయడానికి పంపించామనేసి చాలా విడ్డూరంగా ఎంఆర్ఓ గారే పట్ట ఇచ్చారు దాంట్లో ఇల్లు నిర్మించుకోమని, మళ్ళీ అదే స్థలాన్ని ఇది రోడ్డు విస్తరణలో ఇది పోతుందని చెప్పేసి ఆర్డీఓ గారికి లెటర్ పెట్టామని ఎంఆర్ఓ గారు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని ఉన్నతాధికారులు పై పరిశీలన చేసి ఈ స్థలంపై పరిశీలన చేసి ఈవిడికి న్యాయం జరిగే వరకు మరి న్యాయం చేస్తారని, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారని, అలాగే చీకొట్టే ఏడుకొండల గారు కూడా మరి ఈవిడి మీద కక్ష సాధింపు కాకుండా అప్పలగండ గారు కూడా మరి ఆలోచించి పేదవాళ్ళకి న్యాయం చేయాలని ఆర్సీపీ తరఫున మేము కోరుతూ ఉన్నాం. వరలక్ష్మి అండి. నేను శాంతినగర్లో ఉండేదానండి. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అది రోడ్డు వెండింగ్లో తీసేశారు ఇల్లు. తీసేసిన తర్వాత 53 డోర్ నెంబర్లో నాకు అక్కడ ఇల్లు ఇచ్చారు. కట్టుకోవడం జరిగిందండి. కట్టుకున్న తర్వాత 3 నెలలు 4 నెలలు ఉండిచ్చి రౌడీలతో కూల్చించారండి. అది కంప్లైంట్ ఇచ్చినా సరే తీసుకోలేదండి. అది మళ్ళీ నేను అప్పు చేసి మళ్ళీ కట్టుకున్నానండి. కట్టుకున్న కాడ నుంచి ఇంటి పన్ను కోసం నేను తిరుగుతున్నాను. నేను తిరగలను లేని చోట అంటూ లేదండి. తిరిగినా సరే నాకు ఇంటి పన్ను రావట్లేదు సరే కదా, అది లేదు ఇది లేదు డోర్ నెంబర్ లేదు అన్నారు. సరే కదా అనేసి ఏదో కొంచెం ఎంతమందిని పట్టుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఇదేమో పట్ట రద్దు చేయమని 5 దేశానికి పంపించమని చెప్తున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మరి నేను పేదరాలను చూడమని చెప్పారు కదా, మరి ఇలాంటి పేదరాలను సంవత్సరం నుంచి నరకం పడుతున్నానండి. నేను పని మానేసి ఇంట్లో కూర్చుంటున్నానండి. నేను నా బాధ్యత ఏంటండి, నా పోరాటం ఏంటండి నాకు ఏం అర్థం కావట్లేదు. ఏదైనా న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నానండి అందరు. నేను